నమస్తే. కేఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చేసి ప్రజలారా కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఆంధ్రజ్యోతి పత్రికల్లోకి వెళ్దాం. మీ సోదరుని నవ్వుతా అంటూ 2వ పేజీలో వార్త ఇది. శాంతి నెలకొనేందుకు మీతో కలిసి పనిచేస్తా, పరిస్థితి మారుతుందనుకున్న నిరాశ మిగిలింది. ప్రధాని మోదీ ఇక్కడకు వస్తే బాధితులకు కొంత ఊరట. మణిపూర్ మహిళలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పునరావాస శిబిరాల్లో బాధితులకు పరామర్శ అంటూ వార్త వేసింది. ఇక్కడ మీ సోదరుడు నవ్వుతా అంటూ రాహుల్ గాంధీ గారు నిన్న మణిపూర్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ బాధితులతోని మాట్లాడుతున్నాడు అంటూ 2వ పేజీలో వార్త ఇది. మోరంగ్ లో రాహుల్ కు గోడు వెలబోసుకుంటున్న మహిళ అంటూ వార్త వేసింది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీల్లో స్కిల్ యూనివర్సిటీ గచ్చిబౌలి ప్రాంగణంలో ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలన్న సీఎం రేవంత్. వెంటనే ప్రతిపాదనను సిద్ధం చేయండి, అసెంబ్లీ సమావేశాలకు ముందు నివేదిక ఇవ్వండి, 24 గంటల్లోనే తగిన నిర్ణయం తీసుకుంటాం. కోర్సులు పాఠ్యాంశాలపై అధ్యయనం చేయండి. వర్సిటీ ఏర్పాటు వ్యవహారాల పర్యవేక్షణకు నోడల్ డిపార్ట్మెంట్ గా పరిశ్రమల శాఖ రేవంత్. పారిశ్రామికవేత్తలు అధికారులతో సీఎం సమీక్ష. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ చల్లా. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మండలి సభ్యుడు. జిల్లా సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హస్తం గూటికే. ఇద్దరు కలిసి పార్టీలో చేరుతామని ప్రచారం. అదే జరిగితే పాలమూరులో బీఆర్ఎస్ ఖాళీ. వాళ్ళిద్దరు కలిసి ఒకవేళ చేరితే పాలమూరులో మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ అతి తొందరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అనే పేరుని మొత్తం తూడిపేస్తారు. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉంటది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. నేతలు తిరిగి రండి, రాహుల్ ను ప్రధానిని చేయాలన్నదే వైఎస్ లక్ష్యం. దాన్ని నెరవేర్చేందుకు అభిమానులు సంకల్పించాలి. పార్టీ కోసం పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. కేవలం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇచ్చాం. ఇయాల్లో రేపు పార్టీలకు పారాషూట్ గాళ్లకు ఇవ్వలే. పార్టీ కోసం కష్టకాలంలో 15-20 సంవత్సరాల నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలకు మాత్రమే పదవులు ఇచ్చాం అంటూ స్పష్టంగా చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. వైఎస్ జయంతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరి హృదయంలో వైఎస్ కు స్థానం. కేవీపీ 9లో ఏపీలో 2029లో షర్మిల సీఎం. విజయవాడ సభలో రేవంత్ అంటూ గాంధీ భవన్ లో వైఎస్ జయంతిలో మాట్లాడుతున్న రేవంత్ చిత్రపటంలో కేవీపీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. 13వ పేజీలో వార్త ఇది. మోదీ మరో శక్తి, మీ జీవితం ప్రజలకు అంకితం, చారిత్రాత్మక గెలుపునకు అభినందనలు. ప్రధానితో రష్యా అధ్యక్షుడు పుతిన్ కలిసి భోజనం, నేడు చర్చలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల వర్షం, పిల్లల ఆసుపత్రి సహా పలు భవనాలపై దాడి అంటూ వార్త వేసింది. ఇక్కడ 31 మంది మృతి. గాజాపై ఇజ్రాయిల్ ముప్పేట దాడి, 40 మంది పాలస్తీనుల మృతి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలో వార్త ఇది కూడా. 35 మందికి నామినేటెడ్ పదవులు. కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్పర్సన్ల నియామకం. శాతవాహన కాకతీయ అథారిటీలకు చైర్మన్లు. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి చైర్పర్సన్. అల్పసంఖ్య వర్గ ఆర్థిక సంస్థకు వైస్ చైర్మన్. మార్చిలో ప్రకటించిన జాబితాల్లో స్వల్ప మార్పులు. ఓబీసీకి 18, బీసీలకు 11, ఎస్టీలకు 3, ఎస్సీలకు 1 ఉత్తర్వులు జారీ. బాధ్యతలు చేపట్టిన పలువురు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 13వ పేజీలో వార్త. అనుమతులు ఇవ్వలేం. రాష్ట్రంలో 8 కొత్త వైద్య కళాశాలలకు ఎల్ఓపి లేదు. అధ్యాపకులు లేరు. ఇన్ అవుట్ పేషెంట్ లేదు. లోపాలు వివరిస్తూ జాతీయ వైద్య కమిషన్ మెయిల్ అంటూ 3వ పేజీలో వార్త ఇది. అనుమతి ఇవ్వలేం అంటూ వార్త వేసుకొని వచ్చింది. నీట్ లీకేజీ సుస్పష్టం అంటూ 2వ పేజీలో వార్త. తండ్రి కూతుళ్ల బంధంపై విషం అంటూ 14వ పేజీలో వార్త ఇది. సిబిఐ పేరుతో మాజీ ఎమ్మెల్యేకు టోకరా అంటూ ఇది కూడా 14వ పేజీలో వార్త. ధన్వితరి ఫౌండేషన్ మోసం, 25 దేశాల్లో బాధితులు. 514 కోట్ల మేర మోసపోయిన 4000 మంది.
సంస్థ ఆస్తుల్ని అటాచ్ చేశాం. సిసిఎస్ డిసిపి శ్వేత అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ 14వ పేజీలోని వార్త. ఉపాధి సొమ్ము ఉద్యోగుల ఖాతాల్లోకి అంటూ 13వ పేజీలోని వార్త ఇది. బీజేపీ ఎంపీ సభలో మద్యం పంపిణీ అంటూ 2వ పేజీలోని వార్త ఇక్కడ. కాశ్మీర్ లో ఉగ్రఘాతుకం అంటూ వార్త వేసింది ఇక్కడ. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి నిర్వహణ, 11 నుంచి అభ్యర్థుల హాల్ టికెట్లు జారీ, గ్రూప్ 2 వాయిదా పడే అవకాశం, జేఎల్ నియామక ఫలితాలు విడుదల అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలోని వార్త. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. దయచేసి మీరు ఎంత షేర్ చేస్తే K9 టీవీకి అంత బలం ఇచ్చినట్టు, బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ పెట్టండి. అది మీకు తోచింది పెట్టండి. మీకు బాగుంటే బాగుందని పెట్టండి, బాగలేకపోతే బాగలేదు అని పెట్టండి. దయచేసి కామెంట్ మాత్రం పెట్టడం మరవద్దు.